హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వీకెండ్ కదా, మస్తు చిల్ అవుతూ ఉంటారులే. నేను కూడా అలాగే చిల్ అవుదాం అనుకున్నా, కానీ అలాంటి కుదరలేదనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి ఎవరు, పెళ్ళి డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది, అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకే అర్థమైపోతుంది. నా ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని టకీమని కొట్టండి. నౌ బ్యాక్ టు ద కంటెంట్. నౌ పెళ్ళి ఫిక్స్ అయిందంటే అందరికీ తెలిసిందే, ఇంకా పెళ్లి కార్డులు అనేది పంచుతూ ఉండాలి. పెళ్లి కార్డులు పంచడం మాత్రం అంత ఈజీ కాదు భయ. మన నిత్య జీవితంలో అప్లై చేయాలన్నమాట. అవన్నీ తీసుకున్నామంటే అప్పుడే బాగుపడతాం. ఎందుకురా పెళ్ళి బాబు అనిపిస్తుంటుంది ఆ సలహాలన్నీ విన్నామంటే. కానీ తర్వాత అర్థమవుతుంది, అలాంటి సలహాలు వింటేనే బాగుపడతాం రా బాబు అని. ఎన్ని సలహాలు విన్నా మన వల్ల కాదు భయ్య ఈ పెళ్లి చేసుకోవడం మాత్రం. జీవితంలో పెళ్ళి ఎవడు కనుక్కున్నాడా కానీ వాడి కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు అనమాట. అలా పెళ్లి కార్డులు అన్నీ పంచి ఫుల్ స్ట్రెస్ అయిపోయాను కదా అని పక్కనే ఉన్న బుడ్డోడు ఉంటే వాడి దగ్గర చిన్న అదేందో బైక్ లాగా ఉన్నట్టుంది, దాన్ని ఏదో అంటారు, నాకు కూడా గుర్తులేదు. చిన్నప్పుడు ఆడుకునేది ఒకప్పుడు. దాన్ని మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి అలా కాసేపు ఆడుకున్నాను అనమాట. ఆడుకొని కాసేపు స్ట్రెస్ అంతా తీర్చుకున్నా. స్ట్రెస్ తగ్గిపోయాక ఇంకా తిరిగి 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 అలసిపోయాం కదా అని ఆకలేసి డూ టూ అని మా గూడూరులో కొత్తగా పెట్టారనమాట చిన్న రెస్టారెంట్, డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అని. అన్ని చికెన్ ఐటమ్స్, లస్సీ షాప్స్ అన్నీ, అలాగే ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట లోపల. పెట్టి కూడా ఎక్కువ రోజులు అవ్వలేదన్నమాట, జస్ట్ 1 వీక్ ఏమో స్టార్ట్ అయింది పెట్టి. కానీ జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. మాకైతే సీటు కూడా దొరకలేదన్నమాట. ఏదైనా ఫస్ట్ 4 రోజులు ముచ్చటేమో అనుకుంటున్నాం, మాకు తెలియదు ఎలా జరుగుతుందో అనేది. కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. ఒక్క ఫ్యామిలీ లోపలికి పోయింది అంటే బాబాయ్ వాడికి ఒక 5% శాలరీలో అయిపోతుంది అనమాట. ఫ్యామిలీలు మాత్రం తీసుకోపోకండి, పోతే లవర్తో పోండి లేకపోతే ఫ్రెండ్తో పోండి. ఒక్కరే పోవడం చాలా అంటే చాలా బెటర్. అదేంటో కొన్నిసార్లు బెంగళూరే చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. మా గూడూరులో ఉన్న రేట్స్, టేస్ట్ అవన్నీ పోల్చి ఉంటాయి. బెంగళూరు అనేది సిటీయా, మా గూడూరు సిటీయో కూడా అర్థమే కాదనమాట కొన్నిసార్లు. నేను ఎక్కడికి పోవాలన్నా వీడిని తీసుకోపోతాను అనమాట. వీడు మా 10th క్లాస్మేట్. నా జీవితం అంతా నాశనం చేసింది వీడే పక్కన కూర్చోబెట్టి. అప్పుడప్పుడు మేమ్స్ వస్తూ ఉంటాయి కదా, బ్రహ్మానందం లింగలింగం అంటే నడుచుకుంటూ వచ్చి రవితేజ సీటు పక్కన కూర్చోవాలని ఎవరైనా ఉన్నారా బ్రో నడతల్లా అట్లా అడిగా అనమాట 10th క్లాస్లో. అంతే, నా జీవితం అంతా వీడే నాశనం చేసింది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పెళ్లి కార్డులు అన్నీ పనిచేసి ఇంకా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ రాత్రికి ఆకలేస్తుంది కదా అని మళ్ళీ లస్సీ షాప్ ఉంటే గూడూరులో మా పక్కనే ఉంటుంది అనమాట అది కూడా. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తిందామా, ఏదైనా స్టార్టర్ టైప్ ఏమైనా తిందామా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఐటమ్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాంటి రెస్టారెంట్స్కి, ఇలాంటి షాప్స్కి రావడం. నేనే ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం వచ్చానంటే మాత్రం ఒక్కడు నమ్మడు. ఒరే నేను నిజంగా ఫస్ట్ టైం వచ్చినా కూడా కలికాలం కాబట్టి అందరూ అబద్ధాలు చెప్పారనే అనుకుంటారు. అలా మెన్యూ మొత్తం తిరిగేసి తిప్పి 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 ఒక 4 ఐటెంలు అయితే ఆర్డర్ చేసామన్నమాట. అది ఆర్డర్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మీరు కానీ మమ్మల్ని ఒక్కసారైనా కలిశారంటే జాతి రత్నాలరా మీరు అంటారు. ఒకడేమో కోట్లు కోట్లు బిజినెస్ చేయాలంటాడు, ఇంకోడేమో కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటాడు. కానీ ఒక్కరోజు కూడా ప్రాఫిట్ మాత్రం రాదనమాట వీళ్ళని కానీ నమ్ముకున్నారంటే. మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా కావాలన్నా ఒక్కసారి టీకి మాతో పాటు రండి చాలు, ఇంకోసారి జన్మలో మమ్మల్ని కలవరు. నేను ఇలాంటి రెస్టారెంట్స్లో ఎప్పుడు ఆర్డర్ పెట్టింది కూడా లేదు. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే వాడు సిజిలింగ్ బ్రౌనీ అంట, ఏందో ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. మొత్తం చాక్లెటే ఉంది, ఏదేదో పొగలు వస్తూ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కదా అని ఆ కేక్ తీసుకొని నోట్లో పెట్టుకున్నా, అంతే. ఇంకా డ్యాన్సులు చైరంతా నోరంతా మండిపోయింది, అంతా వేడిగా ఉండిందనమాట. అందుకే పక్కన వాళ్ళు అప్పటికి చెప్తా ఉన్నారు, ఒరే అది ఐస్ క్రీమ్ కదరా కేక్, కొంచెం పద్ధతిగా తినాలరా అని. నాకేం తెలుసు, లటక్కని వేసుకున్నా, దోలు తిరిపింది. మీరు కూడా ఏదైనా తింటున్నారంటే ఫస్ట్ టైము పక్కన వాళ్ళని ఎలా తినాలి అని అడిగి అప్పుడు తినడం చాలా బెటర్ అనమాట. నాలాగైతే తినవాకండి, దోలు తిరిపింది. బ్రౌనీ ఐస్ క్రీమ్ పక్కన పెట్టేసి ఈ లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తే పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, ఏందో కొత్త కొత్తగా ఉంది. మొత్తం చీజే ఉంది లోపల అంతా. ప్లేట్ నిండా అయితే మాత్రం వేసి ఇచ్చాడబ్బా. పర్లేదు, క్వాంటిటీ కూడా ఎక్కువే ఉండింది. 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి సరిపోయింది అనమాట. ఎక్కువ వేస్ట్ కూడా అవ్వలేదు. ఇది ఏం ఐటమో కూడా తెలియదు నాకు, వాళ్ళే ఆర్డర్ చేశారు. నేను చూస్తూ ఉన్నా, ఒక్కొక్కటి తినేసాం అనమాట. ఏందో నోట్లో పెట్టుకుంటే సాగతా ఉంది, ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. తర్వాత కట్ చేసి చూస్తే అది చీజ్ అంట లోపల ఉండేది. నేను చేసే చేష్టలు చూస్తూ ఉంటే నువ్వు ఈడ కదరా బతకాల్సింది, పల్లెటూరులో బతకాలరా నువ్వు అనుకునేవాళ్ళు.
అదే తిడతా ఉన్నాడు పక్క నుంచి కూడా ఈడు బై మిస్టేక్ ఈడు పుట్టేశానని. ప్రతిరోజు వీళ్ళ దగ్గర తిట్టించుకోవడమే సరిపోతూ ఉంటుంది నాకు రోజంతా. మా అన్నయ్య మాత్రం ఫుల్ పాష్ అయితే అన్నీ తెలుసు, అన్నీ తినేస్తాడు. అలా హాట్ తిన్నాం కదా అని ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఒకటి చాక్లెట్ ఐస్ క్రీము, ఒకటి సీతాఫల ఐస్ క్రీము, ఇంకోటి టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అంట. ఏందో విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు భయ్య. సీతాఫల్కి కోకోనట్కి రెండింటికి నాకు అసలు తేడా అయితే ఏం తెలియదు. రెండు టేస్ట్లు మాత్రం ఒకటేలాగా ఉన్నాయి. ఈడొకటి బాగుందా బాగుందా బాగుందని ఆర్డర్ అంతా చేసింది ఈయన కొట్టాలి ఫస్ట్. మా అన్నయ్య మాత్రం ఫుల్ చాక్లెట్ లాగిస్తా అన్నాడు. వీడు మా భీమవరం మావయ్య అనమాట. అంటే రిలేటివ్స్ ఏం కదా, మేమందరం స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మేము అలా పిలుచుకుంటూ ఉంటాం. ఒరిజినల్ నేమ్స్తో మాత్రం అస్సలు పిలుచుకోరు భయ్య ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అందుకనే అలా అలవాటు అయిపోయింది అనమాట. అలా ఫుల్ఫిల్ చేసేసి ఆ డే అలా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే కూడా మళ్ళీ కార్డ్స్ పంచడానికి వెళ్ళాం. ఇంకా తిరిగి ఓపిక అయిపోయింది. అడ్రస్ కూడా తెలియట్లే మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు. అడ్రస్ పెట్టారు కానీ ఆ అడ్రస్ మాత్రం ఎక్కడో పొలాల లోపలికి వెళ్ళిపోతున్నాయి. అది ఇప్పటి వరకు నేను గూడూరులో ఉన్నానే కానీ అలాంటి ప్లేస్కి ఇప్పటి వరకు బాగాలేదనమాట. అలాంటి ప్లేస్ ఉందని ఆ రోజు మ్యాప్లో చూస్తున్న వరకు ఇప్పటి వరకు తెలియదు. హౌసెస్ మాత్రం అక్కడ ఏం లేవు. రూట్ మాత్రం మిస్ అయిపోయాం. అందుకని మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అలా కార్డ్స్ అన్నీ పనిచేసి గూడూరులో ఫేమస్ అయిన ఎస్ఎల్వి డాబాకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఈసారి పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అందరం వెళ్ళాం అనమాట. ముందే కార్తీక మాసం, ఇంటికి పోతే పప్పు అన్నమే పెడతారు, చికెన్ కూడా పెట్టరు, ఏం ఉండదు కదా అని ఇక్కడే తినేద్దామని ఎస్ఎల్వి డాబాకి వచ్చేసాం. అందరం కూర్చోన్నాం. మా దాంట్లో మా భీమవరం మావయ్య అని చెప్పాను కదా, వాళ్ళ సిస్టర్ అయితే అస్సలు నాన్ వెజ్జే తినరు, వాళ్ళంతా వెజ్జే. అందుకని ఇంకెందుకులే నాన్ వెజ్ వేస్ట్ చేయడం అని వెజ్ స్టార్టర్సే చెప్పుకున్నాం. పాపం నా వీడియో కోసం వాళ్ళు మాత్రం ఆపేశా. కానీ మా వాళ్ళు చిన్న యాక్టర్స్ కాదు, పొల్లను బయటికి తీసేటప్పుడు కూడా దాన్ని కూడా వీడియో తీసుకోరా అని చెప్పారు. అలా స్టార్టర్స్ అయిపోగానే ఇంకా రోటీ వచ్చేసింది. ఇంకా సర్వ్ చేయాలి. ఇంక మనం ఎందుకులే సర్వ్ చేయడం అని పెళ్ళికూతురు చేత అందరికీ సర్వ్ చేయించామన్నమాట. అందరికీ సర్వ్ చేసింది. ఎట్టో దాని తర్వాత పెళ్ళి అయితే అలవాటు అయిపోద్ది కాబట్టి ఇప్పటి నుంచే అవన్నీ ప్రాక్టీస్ చేయించాం మేమందరం కలిసి. అనగాని ఇప్పుడున్న జనరేషన్కి అసలు అవన్నీ తెలియదు. ఉన్నామా, వేసుకున్నామా, తిన్నామా, పక్కన వాళ్ళు తిన్నారే, వెయిట్ చేద్దామే, అవన్నీ అసలు ఏమి ఉండవు. లబక్ అంటూ తింటూ ఉండమే. అందుకనే ఇప్పటి నుంచి అందరి దగ్గర ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. అదేంటో పక్కన వాళ్ళ దగ్గర పనులు చేపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనం మాత్రం ఒక్క పని చేయం. పక్కన వాళ్ళకి మనం ఆర్డర్లు ఇస్తూ ఉంటే మనమే ప్రతిదానికి రాజావారిలాగా ఫీల్ అయిపోవచ్చు. కానీ రియాలిటీలో మాత్రం ఒక్కరు కూడా మన మాట వినరు. మన మాట విన్నారు అంటే అది ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు అనమాట. కొన్నిసార్లు వాళ్ళు కూడా వినరు. అలా పక్కన వాళ్ళ దగ్గర పని చేపిస్తూ మనకు సర్వ్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా తినేసాం అందరితో పాటు. అందుకే అమ్మాయిలకంతా ఒకటే చెప్తా ఉంటా, అప్పుడప్పుడు పోతూ ఉండాలి వంటింట్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎలా చేయాలని తెలుస్తూ ఉంటాయి. ఏదో ప్రొఫెషనల్స్ లాగా సాఫ్ట్వేర్లు సిస్టమ్లు పెట్టుకొని సలహాలు ఇవ్వడం, మోటివేషన్లు ఇవ్వడం మాత్రం చాలా ఫస్ట్ ఉంటా అనమాట ప్రతి దాంట్లో కానీ మనం మాత్రం అవన్నీ పాటించాం. అదే ఇండియన్ సైకాలజీ. ఏముందిలే ఇంకా అని మనకి చికెను రోటీ ఉన్నాయంటే ఇంక కుమ్మడమే. అలా కడుపు నిండా ఫుల్గా తినేసాం అనమాట. ఈ మధ్యలో మా వాడికి ప్రేమ ఎక్కువైపోయి ఒక 2-3 ముక్కలు నా కోసం ఎక్కువ వేసాడు అనమాట. నాకు వేస్తాడేమో అనుకున్నా, నాకు మాత్రం ఇలా పక్కన వాళ్ళకి వేసుకున్నాడు. వేస్ట్ ఫెలో. ఎవరినైనా నమ్మచ్చు కానీ దోస్తుగాల్ని మాత్రం నమ్మబాకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనతో పాటే ఉంటారు, మనకు తప్ప ఇంక అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఇదే ఎగ్జాంపుల్గా సింబాలిక్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఐటమ్స్ నాకు వేస్తారని ఎంత ఆతృతతో ఉన్నానో ఒక్కరు కూడా కనికరం చూపించాల నా మీద. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వెజ్ బ్యాచ్ కాబట్టి మంతు చామ్ ఏదో చామ్ నాకు తెలియదు అనమాట. ఆ మంతు చామ్ అయితే ఆర్డర్ చేశారు. వాళ్ళు వెజ్ కాబట్టి వాళ్ళు వెజ్ తిన్నారు. నేనైతే ఇంటికి పోతే పప్పు అన్నమే తినాల్సి వస్తుంది. కార్తీక మాసం ఎఫెక్ట్. అసలు దీన్ని టచ్ కూడా చేయలేదన్నమాట. ఓన్లీ నాన్ వెజ్ లవర్స్ అనమాట. ఏదో ఫోన్లే పాపమని నా మీద ప్రేమతో మా వాడు ఒక చిన్న పీస్ తీసి నాకు తినిపిద్దామని అనుకుంటా ఉన్నాడు. కానీ ప్రేమ పొంగిపోతుంది, నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయని నేను ఒక పక్కన. కానీ ఫ్రెండ్స్లో ఉన్న మ్యాజికే వేరబ్బా. ఎప్పుడు సంతోషంగానే ఉంటాం వాళ్ళతో ఉంటే మాత్రం. చాలా అంటే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశాను. మళ్ళీ ఇలాంటి టైము, ఇలాంటి చిల్ మూమెంట్స్ వస్తాయో లేదో నాకు తెలియదు. మా భీమవరం మామయ్య అయితే మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటాడు అనమాట. సూపర్ ఉందంట, నచ్చింది అని చెప్తా ఉన్నాడు అందరికీ. ఫస్ట్ టైం వచ్చారు వీళ్ళందరూ. నేనైతే ఈడే తిరుగులాడుతూ ఉంటాను కాబట్టి ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఎక్కడికి వెళ్తూ ఉంటాం. ఎన్ని తిన్నా కానీ లాస్ట్లో ఒక హాఫ్ బాయిల్ లోపల పడితే భలే ఉంటుంది.
నాలుగు కూడా అలాగే మండుతూ ఉంటుంది అనమాట. అందుకే చల్లారిపోయిన తర్వాత తాగాలి, తినాలి ఏదైనా. ఫుల్గా తినేసాం కాబట్టి ఒక థమ్సప్ పడింది అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మా ఏవన్ ముద్దయి అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్డు ఇద్దామని. అన్నయ్య అక్కడ మళ్ళీ థమ్సప్లు తెప్పించాడు వాళ్ళ తమ్ముడి దగ్గర. థమ్సప్లు, లడ్లు, స్వీటు, కేక్, బిస్కెట్లు ఎందుకులే. కానీ ఇది మాత్రం ఒకటి భలే అనిపించింది అబ్బా. పెళ్లి కార్డులు ఇవ్వడానికి ఎక్కడికైనా వెళ్ళాము అంటే వాళ్ళ ఇంట్లోనే చాలా ఐటమ్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి పెడతానే ఉంటారు. బయటకు కూడా వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. నిన్న ఒక రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు, ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. అయినా వదులుతామా, బయటికి వెళ్ళినా కూడా తింటానే ఉంటాం అనమాట. అలా పక్కనే ఉన్న రమేష్ బేకరీకి వెళ్ళి కూడా హనీ కేక్ మాత్రం ఫుల్గా లాగిచ్చేస్తాం. అలా అలా మొత్తం తినేసి అలా డే అయితే ఎండ్ చేస్తాం అనమాట. అమ్మాయి ఎవరు, డేట్ ఎప్పుడు, పెళ్లి రోజు ఎప్పుడు అని చెప్తాం అనుకుంటా ఉన్నాను కదా. అసలు పెళ్ళే నాది కాదు భయ్య, మా ఫ్రెండ్ వాళ్ళది. తను ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే మేము అందరం తనతో తోడుగా వెళ్ళామన్నమాట ప్రతి ఇంటికి. మా స్కూల్ బ్యాచ్ వాళ్ళందరికీ వెళ్ళి కార్డ్స్ ఇచ్చేసి అలా డే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. కాకపోతే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. అయినా మనకి ఎవరిస్తారు భయ్య పిల్లని పెళ్లి చేసుకోమని.